దేవరా దేవరా చాలా బాగుందన్న. లుక్స్ ఫాదర్స్ అని ఎలా చేశారు? ఇద్దరిది చాలా బాగుందన్న. లాస్ట్ లో ట్విస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందన్న. సూపర్ అన్న సూపర్. భయపడేదే లేదు, స్టోరీ ఏం లేదు భయ, ఓన్లీ ఎన్టీఆర్ కోసం చూడాలంతే. ఎన్టీఆర్ ఏం లేదు అసలు స్టోరీ లేదు, పెద్ద స్క్రిప్ట్ ఏం లేదు. ఎందుకు చంపేయడం ఏంటో కూడా అర్థం కాలేదు. పార్టీ పెట్టారు కానీ ఎన్టీఆర్ వ్యాక్సిన్ మాత్రం ఎప్పుడు ఎక్సలెంట్. దేవరా బాగుందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందండి. డైరెక్షన్ ఎలా బాగుంది, కొట్టాల శివ డైరెక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ ఓకే. చాలా మంది బాగాలేదు అంటున్నారు సెకండ్ హాఫ్. ఏమనండి నాకైతే నచ్చిందండి. దేవరా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. జాన్వీ కపూర్ రోల్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందన్న. అక్కడ లాగ్ CGI వర్క్ కూడా బాగాలే. క్లైమాక్స్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుందన్న. యాక్చువల్లీ అందరూ ఆచార్య అన్నారు కానీ అలా పాదగట్టం అలా ఏం లేదన్న. బాగుంది, బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా బాగుందండి, చాలా బాగుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేమంటారు, వైలెన్స్ ఎక్కువ ఉంది. అది కొంచెం డల్ అయింది అంటారు. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్, వైలెన్స్ ఎక్కువ అయిపోయింది అంతే. యాక్టర్ మాత్రం చించేయడం అంతే. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ కేక, సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. పార్ట్ 2కి ఏం లేదంట కదా సీక్వెల్, అంటే ఇంకా ఇద్దరు చనిపోయారంట కదా ఫస్ట్ హాఫ్. పార్ట్ 2 కంటే ఇప్పుడు ఆ విలేజ్ లో నెక్స్ట్ జనరేషన్ వెళ్ళకుండా ఉండడానికి ఎలా చేశాడు అనేది మనం చూడాలి. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉందన్న? అదర్ కొట్టేశాడన్న, క్రేజీ అన్న. ఇంకా 15 minutes ఉందంట కదా మూవీ మొత్తం. అర్థం కాలే అన్న. 3 pages డైలాగ్ అన్నాడు, అసలు లేదన్న. అది హైప్ చేశారన్న, ఏం లేదు.